హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మన చూడబోతున్నాం మలయాళంలో వచ్చిన ఆటం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. అండ్ ఈ మూవీ కాన్సెప్ట్ మనం చూసుకుంటే కనుక లైక్ ఒక 2018లో లైక్ కొన్ని మీటూ అని చెప్పి ఒక ఇష్యూ వచ్చింది కదా. లైక్ చాలా మంది అమ్మాయిలు మమ్మల్ని ఇలా హెరాస్ చేస్తారని చెప్పి వాళ్ళందరూ ఎవరెవరైతే చేశారో వాళ్ళ మీద వాళ్ళు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వాళ్ళు బహిరంగ అయితే వచ్చి చెప్పారు. సో ఈ మీటూ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఈ మూవీని అయితే తీశారు. అండ్ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఒక డ్రామా ట్రూప్ ఉంటుంది. సో వాళ్ళు స్టేజ్ ప్లేస్ అండ్ డ్రామాస్ అయితే వేస్తారు. సో ఆ ట్రూప్ మొత్తంలో ఒకే ఒక అమ్మాయి ఉంటుంది. సో వాళ్ళు ఒక డ్రామాని కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు ఒక రిసార్ట్కి అయితే వస్తారు. సో అక్కడ ఆ అమ్మాయిని ఎవరో హెరాస్ చేస్తారు. అసలు ఆ అమ్మాయిని హెరాస్ చేసింది ఎవరు అని, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ మీటూ లైక్ ఇందా చెప్పినట్టు లైక్ ఈ మూవీ కాన్సెప్ట్ లైక్ అదే మీటూని బేస్ చేసుకుని చేస్తారు. ఫస్ట్ థింగ్ ఈ మూవీ కాన్సెప్ట్ లైక్ మీటూ ఇష్యూస్ మనం చూసుకుంటే కనుక లైక్ మీటూ అనే ఒక ఇష్యూ జరిగిన తర్వాత లైక్ ఎవరైతే సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో అండ్ ఎవరైతే పవర్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చాయి. బట్ అదైతే నిలబడలేదు. బట్ ఎవరైతే కొంచెం సొసైటీలో నార్మల్ పీపుల్ ఉన్నారో సో వాళ్ళ మీద కేసెస్ అయితే పెట్టడం జరిగింది. సో వాళ్ళైతే కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. బట్ ఆ డిఫరెన్స్ ఎందుకు లైక్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు చేస్తే వాళ్ళకి ఒకలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ లైక్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పొలిటికల్ బ్యాకప్ లేని వాళ్ళు ఏదైనా సరే డబ్బు పలుకుబడి ఏది లేని వాళ్ళు కూడా ఎవరైతే చేశారో సో వాళ్ళ మీద అయితే వాళ్ళైతే ఎఫెక్ట్ అయ్యారు. సో ఆ డిఫరెన్స్ అనేది ఈ మూవీలో కొంచెం ఆ పాయింట్స్ అని వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కాన్సెప్ట్ అయితే బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మనకి ఒక లెవెల్ వరకు ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా ఎక్కడ బోర్ కొట్టకుండా డిజైన్ చేస్తారో లైక్ ఆ అమ్మాయిని ఎవరు హెరాస్ చేస్తారో చెప్పి ఒక సస్పెన్స్ ఎలిమెంట్ ఉంది కదా, అది బాగానే మెయింటైన్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ మూవీ క్లైమాక్స్ అండ్ ఈ మూవీని ఎండ్ చేసిన విధానం అయితే బాగుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఒక 5 to 10 minutes మూవీని ట్రిమ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే మూవీ ఒక 2 hours 20 minutes. బట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ని అండ్ ఇలాంటి ఒక మూవీని 2 hours చెప్పుకుంటే బాగుండేది. ఒక 5 to 10 minutes ట్రిమ్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్వాలేదు, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5 అనేది ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే నా సజెషన్ అయితే వద్దు, ఎందుకంటే మీటూ అనే కాన్సెప్టే కొంచెం 18+. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఇందులో ఒక లిప్ లాక్ అయితే ఉంది. అండ్ ఫ్యామిలీతో చూసేటప్పుడు కొంచెం జాగ్రత్త. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.